హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే, పేద బిడ్డలకు తెలుగే. బాబు మార్క్ పన్నాగం ప్రపంచ తెలుగు రచయితల మహాసభల వేదికగా అమలు. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం ఎత్తేసేందుకు సీఎం చంద్రబాబు ఎత్తుగడలు. ఇది ప్రపంచ తెలుగు మహాసభలని అమరావతిలో ఒక 2 రోజుల పాటు జరిగినాయి. దాంట్లో మాజీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ గారు ఇంకా చాలా పెద్ద పెద్ద మేధావులు పాల్గొన్నారు. ఈ మేధావులంతా ఏం చెప్తున్నారంటే, ప్రభుత్వ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టొద్దు. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్య కాలంలో జియో నెంబర్ 85 అనేది తీసుకొచ్చి ప్రభుత్వ స్కూల్లో చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు సంబంధించిన పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుల్ని చెప్పిస్తా అని చెప్పి ఆయన 85 నెంబర్ జియో తెచ్చిండు. అది తప్పు. చదివితే మన పిల్లలే చదవాలి ఇంగ్లీష్ మీడియం, కానీ ప్రభుత్వ స్కూల్లో చదివే పేద వర్గాలు ఇంగ్లీష్ మీడియం చదవటమైందని ఇండైరెక్ట్గా చెప్పిండు ఆయన. ఒక రకంగా అట్లా చెప్పినట్టే. మరి ఈ ఉద్ధరించేటోళ్ళంతా ప్రభుత్వ స్కూళ్ళల్లో తెలుగుని బతికించుకోవాలి, తెలుగు మీడియం మాట్లాడాలి, తెలుగు మాట్లాడితేనే తెలుగుని బతికిస్తానంటే ఓట్లు వేస్తాం అనేటోళ్ళంతా ఎక్కడ పోయారు? ఈ కాన్సెప్ట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి, ఇంకేందో మన్ను, మశానం అన్నీ ఉన్నాయి కదా. ఈ స్కూళ్ళు నడిపేది మళ్ళీ ఆ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఆ స్టేజ్ మీద ప్రభుత్వాల్లో, ఈ ప్రభుత్వాలలో ఉండే నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సోకాళ్ళు మేధావులు అనేటోళ్ళు అక్కడ ఆ స్కూల్ ప్రెమిసిస్లో తెలుగు మాట్లాడితే ఫైన్ వేసే స్కూల్స్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడలే ఎన్వి రమణ గారు, ఎందుకంటే దాంట్లో వాళ్ళ పిల్లలు చదువుతారు కాబట్టి. దాంట్లో వాళ్ళ పిల్లలు చదువుతారు. చంద్రబాబు నాయుడు గారు మనవడో, ఎన్వి రమణ గారు మనవడో, వెంకయ్య నాయుడు గారు మనవడో, ఇంకొక నాయుడు గారు మనవడో, ఇట్లా చదువుతారు. కాబట్టి అక్కడ వద్దు, అక్కడ ఫైన్ వేయాలి. మళ్ళీ తెలుగు మాట్లాడితే ఫైన్ వేయాలి అక్కడ. కానీ ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మాట్లాడితే ఫైన్ వేయాలంటున్నారు వీళ్ళు. ప్రభుత్వ స్కూల్లో చదివే పేద వర్గాల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివితే ఫైన్ వేయాలా, జీవో నెంబర్ 85 రద్దు చేయాలా ఇమీడియట్లీ. మా పిల్లలతో పోటీ పడతారు వాళ్ళు. మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదివి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదివితే ఇంకా ఏందన్నట్టు అనే ఒక ఫీలింగా. చాలా వ్యవస్థలో బ్యూరోక్రటిక్ కానీ, జ్యుడిషియరీ కానీ వాళ్ళల్లో ఉన్న జడ్జిలలోనే పెద్ద జడ్జి అయితే ఒక రకంగా, చిన్న జడ్జి అయితే, ఇప్పుడు పెద్ద జడ్జి, చిన్న జడ్జి ఒక దగ్గరే ఉంటారు. పెద్ద జడ్జి మీన్స్ సపోజ్ డిస్ట్రిక్ట్ జడ్జి, జూనియర్ ప్రిన్సిపల్ సివిల్ జడ్జి, ఇంకోటి ఉంటాయి కదా రకరకాలుగా. వాళ్ళందరూ క్వార్టర్స్ ఒక దగ్గరే ఉంటాయి. కానీ ఇప్పుడు వాళ్ళల్లో కూడా డిస్క్రిమినేషన్ ఉంది. ఇక ఆయన చెప్తుండు, ఏ రోజైనా మీరు ప్రాక్టీస్ చేశారు, హైకోర్టులో చేశారు, సుప్రీంకోర్టులో చేశారు, మీరు హైకోర్టు జడ్జిగా చేశారు, సుప్రీంకోర్టు జడ్జిగా చేశారు. ఎప్పుడన్నా తెలుగులో వాదనలు విన్నారా? తెలుగులోనే వాదనలు చెప్పాలని ఇక్కడ తెలంగాణ ఉమ్మడి ఏపీ హైకోర్టు జడ్జిగా ఉన్నారు మీరు. ఆ రోజు చెప్పారా? తెలుగు మ్యాండేటరీ అని చెప్పారా? తెలుగులోనే జీవోలు ఇవ్వాలని చెప్పారా? గవర్నమెంట్లో ఆదేశించారా? మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు, అడ్వకేట్స్తో ఇంగ్లీష్ మాట్లాడిస్తారు, మీ ఆర్డర్లు ఇంగ్లీష్లో ఇచ్చారు మొన్నటి వరకు, ఇప్పుడు తెలుగు మీడియం గురించి మాట్లాడతారు. ఆశ్చర్యంగా లేదు? ఏంది ఇదంతా అంటే, ఒక ఇండైరెక్ట్గా తెలుగు మీడియమే చదవాలి పేద పిల్లలు, ఇంగ్లీష్ మీడియమే చదవాలి ఉన్నత వర్గాల వాళ్ళు అనేది ఒక డిస్క్రిమినేషన్ తీసుకొచ్చే పన్నాగం. దీనికి ప్రపంచ తెలుగు మహాసభలని వేదికగా వాడుకుంటున్నారు. ఎంత దారుణం అంటే, ఎప్పటికీ వాళ్ళు అక్కడే ఉండాలి. వాళ్ళు ఆ గ్రామం వదిలిపెట్టి రావద్దు. గొర్రెలు గాయాల, బర్రెలు గాయాల, పెద్ద పెద్దవాళ్ళకి జీతాలు ఉండాలా, వాడికి తెలుగు తప్ప వేరే భాష రావద్దు. మళ్ళీ ఊరు దాటి బయటికి పోతే ఇంగ్లీష్ మాట్లాడొద్దు. మా పిల్లలే యూఎస్ పోవాలి, ఆస్ట్రేలియా పోవాలి, జర్మనీ పోవాలి, ఇంకో దగ్గర XYZ దేశాలు తిరగాలి, విమానాలు ఎక్కాలి. మా పిల్లలే విమానాలు ఎక్కాలి. మళ్ళీ పేదోడి పిల్లలు ఎక్కవద్దు. ఇంగ్లీష్ మీడియం చదువుతుంటే వాడు వస్తాడుగా మళ్ళీ టోఫెల్ రాతాడు. ఇది పన్నాగం. దానికోసం ఈ ప్రపంచ తెలుగు మహాసభలను ఆడుకొని చంద్రబాబు నాయుడు గారికి ఒత్తాసు బలిగే కొంతమంది సోకాళ్ళు మేధావులు అని చెప్పుకునే వాళ్ళు ఆడిపోయి ఏమంటున్నారంటే, జీవో నెంబర్ 85 రద్దు చేయాలి. జగన్మోహన్ రెడ్డి అట్టట చేస్తారు, పేద వర్గాలకు ఇంగ్లీష్ మీడియం చెప్తారా, అందుకే మేము కట్టుగట్టి ఓడించినాం. మళ్ళీ ఆయన పోయాక కూడా మళ్ళీ ఆ జీవో ఎట్లా మళ్ళీ ఇది రద్దు చేయండి. ఫస్ట్ మిమ్మల్ని గెలిపించుకునేందుకు మన వర్గాల పిల్లలకి, మన వర్గాలకు న్యాయం చేయడానికి అనే ఒక పద్ధతిలో సోకాళ్ళు మేధావులు మాట్లాడుతున్నారు. ఎంత దారుణం, ఎంత బాధ అనిపిస్తుందంటే అంత బాధ అనిపిస్తుంది. ఇక దాని గురించి ఒక వార్త, ఇంగ్లీష్ మీడియం మన పిల్లలకే కానీ పేద బిడ్డలకు తెలుగు అని ఇది ప్రొఫెసర్ కంచాయలే గారు మాట్లాడుతుండే, చంద్రబాబు సర్కారు ప్రభుత్వ స్కూళ్ళను పూర్తిగా తెలుగు మీడియంలోకి మార్చమంటుంది. ఆయన మనవడు ఏ భాష స్కూల్లో చదువుతున్నాడు,
ఏపీలో మొదలైన విద్యా విప్లవాన్ని మళ్ళీ వెనక్కి తిప్పాలని ప్రభుత్వాలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది కేవలం జస్టిస్ రమణ గారి అభిప్రాయం మాత్రమే అనుకోవడానికి లేదు. చంద్రబాబు ఆలోచనలకు ఆయన ఒక ప్రజాభిప్రాయ సేకరణ ప్రక్రియ ప్రారంభించాడు. ఇప్పటికే ఈ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ఆపేసింది. స్కూళ్ళ అభివృద్ధి కోసం చేసుకున్న అంతర్జాతీయ అగ్రిమెంట్లను నిలిపేశారు. వాస్తవం ఇది. ఒక విప్లవం వచ్చింది, ఎడ్యుకేషన్ రెవల్యూషన్. ఏపీలో ఎడ్యుకేషన్ రెవల్యూషన్, విద్యా విప్లవం వచ్చింది. అమ్మకు వడి పెట్టిండు, విద్యా దీవెన పెట్టిండు, విద్యా కానుక పెట్టిండు, రకరకాల స్కీములు పెట్టి పేద విద్యార్థులను ఇళ్లలో ఉండకుండా, డ్రాప్అవుట్స్ కాకుండా, కూలికి పోకుండా స్కూల్కి పంపే ఏర్పాటు చేసిండు. కూలీ వదిలి స్కూల్కి పోయారు. దాంట్లో ఇంగ్లీష్ మీడియం పెట్టిండు, బైజూస్ సిలబస్ పెట్టిండు, ఇంటర్నేషనల్ కంటెంట్ పెట్టిండు, సిబిఎస్ఈ కంటెంట్ పెట్టిండు. ఇవన్నీ నచ్చలే, కడుపు మండిపోయింది వాళ్ళకి. ఇవన్నీ కడుపు మండిపోయి సోకాళ్ళు జర్నలిస్టులు అనుకునే ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రిక లాంటి పెద్ద పెద్దన దుమ్మెత్తిపోసినాయి. ఇంగ్లీష్ మీడియం ఎట్లా పెడతారు ప్రభుత్వ స్కూళ్ళల్లో, తెలుగుని చంపుతారా? కానీ మళ్ళా చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్లో ఉన్న నారాయణ స్కూళ్ళల్లో తెలుగు తప్ప ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడద్దు. సోకాళ్ళు రత్తయ్య ఇంకో ఈ స్కూల్స్ ఉన్నాయి, భాష్యం స్కూల్స్ ఉన్నాయి. వాళ్ళ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలుగా, వాళ్ళ పార్టీలో ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు వాళ్ళ స్కూల్లో మళ్ళీ తెలుగు మాట్లాడి ఫైన్ వేయాలా? ఇది ఎక్కడి ఇది? ఇదేం జర్నలిజం? ఇదేమి న్యాయవాదులు? ఇదేమి న్యాయ వ్యవస్థ? ఇదేం గవర్నమెంట్లు? ఇదేం పార్టీలు? ఇదేం పాలిటీషియన్స్? ఎక్కడి నీతి? మళ్ళీ అందరూ మేము ప్రజల కోసం పుట్టినామంటారు. మరి ఆ ప్రజల్లో పేద వర్గాల ప్రజలు లేరా? వాళ్ళు చదవద్దు ఇంగ్లీష్ మీడియం అంటే? చదవద్దు. డైరెక్ట్గా ఎన్వి రమణ గారు అయితే జీవో నెంబర్ 85 రద్దే చేయండి అంటాడు. రద్దు చేయటమేనట. ఇక జీవో నెంబర్ 85ని కాదు రద్దు చేయాల్సింది, జీవో నెంబర్ 85కి ఇంకా అనుబంధంగా జీవోలు తేవాలి. తప్పనిసరిగా ఇంగ్లీషే మాట్లాడాలి, స్కూళ్ళల్లో పెట్టాలి. ఏదైతే సోకాల్డ్ కార్పొరేటివ్ ఇంటర్నేషనల్ స్కూల్స్, కాన్సెప్ట్ స్కూల్స్లో మాట్లాడుతున్నారో అదే మాట్లాడాలని చెప్పాలి. అంటే మీకేమో వ్యాపారాలు చేయాలి, కంపెనీలు పెట్టాలంటే ప్రైవేట్ వాళ్ళు కావాలా, రోడ్లు వేయాలంటే ప్రైవేట్ వాళ్ళు కావాలా, ఎయిర్పోర్ట్లు కట్టాలంటే ప్రైవేట్ వాళ్ళు కావాలా, వాళ్ళు వచ్చి ఇంగ్లీషులోనే మీతో డిబేట్లు పెట్టాలా. కానీ మళ్ళీ మీరు ఇంగ్లీష్ గురించి మాట్లాడతారు. ఇంగ్లీష్ మాట్లాడొద్దు, తెలుగే మాట్లాడాలంటారు. ఇది వాస్తవంగా ఆయన చెప్తుంది. కంచయ్యలే గారు మొత్తానికైతే ఒక దాడి జరుగుతుంది, కుట్ర జరుగుతుంది, విప్లవాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుపోయే ప్రయత్నం చేస్తారని. ఇందులో భాగంగానే మహాసభల్లో మేధావులు, ప్రముఖులు, రాజకీయ నేతలతో చర్చ. కూటమి సర్కార్ కుట్రపూరిత అడుగులు, తల్లిదండ్రులు ఆరాటపడ్డ విద్యను అందించిన జగన్ ప్రభుత్వం వారి సంపూర్ణ ఆమోదంతోనే 2020-21లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభం. గత ఏడాది 93% మంది ఇంగ్లీష్ మీడియంలోని పరీక్షలకు హాజరు. నిరుడు ప్రభుత్వ స్కూళ్ల నుంచే పెద్ద సంఖ్యలో టాపర్లు. టోఫెల్ నుంచి ఐబీ దాకా సర్కారు స్కూళ్ల ప్రయాణం. ఉచితంగా బైలింగ్వల్ పాఠ్యపుస్తకాలు, డిక్షనరీలు, పిల్లల ఆహారం నుంచి సదుపాయాలు దాకా జాగ్రత్తలు. నేషనల్ అచీవ్మెంట్ సర్వే 2023లో ఏపీనే టాప్. ఇంగ్లీష్ మీడియం అమలు రాష్ట్రాలలో ముందున్న ఏపీ. పిల్లల్ని ఏ భాషలో చదివించాలని నిర్ణయించే అధికారం తల్లిదండ్రుల ప్రాథమిక హక్కు అని ఓ కేసులో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు. ఇవన్నీ బాగానే ఉంటాయి. విద్య ప్రభుత్వం బాధ్యత కాదంటే చంద్రబాబు నాయుడు గారు 2015 గురు పూజోత్సవంలో. విద్య అయితే ప్రభుత్వ బాధ్యత కాదు, కానీ గవర్నమెంట్ ప్రభుత్వ బాధ్యతే. మళ్ళీ ప్రభుత్వంలో అనుభవించాలి, ప్రభుత్వం డబ్బులు తినాలి, మీకు అన్ని ప్రోటోకాల్లు ఉండాలి, పెద్ద కాన్వాయిలు ఉండాలి, మీకు బతకడానికి క్వార్టర్స్ ఉండాలి, మీ కుటుంబం అంతా ప్రభుత్వం మీద ఆధారపడాలి, కానీ ప్రభుత్వం బాధ్యత కాదు. ఇది మొత్తానికైతే దాడి జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం మీద. ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి ఎత్తేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఇక ఎత్తేసిన దాకా నిద్రపోదు. ఇటు ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, సోకాళ్ళు మేధావులు అని చెప్పుకునే వాళ్ళు, ఒక సామాజిక వర్గం బాగు కోసం మాట్లాడేవాళ్ళు ఆ ఇంగ్లీష్ మీడియం ఎత్తేసిన దాకా పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవద్దు. వాళ్ళ దృష్టిలో చదివితే వీళ్ళకి పరువు. వీళ్ళ పిల్లలతో సమానం కూర్చుంటే వీళ్ళకి ఎక్కడ లేని నామోషా. అదే అనుకోవాల్సి వస్తుంది. మీరు నిజంగానే ఈ జీవో నెంబర్ 85 రాకముందు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టకముందు కూడా కాన్సెప్ట్ స్కూళ్ళు, ఇంటర్నేషనల్ స్కూల్స్, ఇంకేదో మన్ను మశానం అని పెట్టి నారాయణ శ్రీ చైతన్య లాంటి దాంట్లో ఇంగ్లీషు తప్ప తెలుగు మాట్లాడితే ఫైన్ వేసేటప్పుడు కూడా ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు, సోకాళ్ళు మేధావులు మాట్లాడుంటే మీకు గౌరవం ఉండేది. మీరు డిస్క్రిమినేషన్ లేదు, పేద పిల్లల పైన కపట ప్రేమ కాదు అనుకునేవాళ్ళం. మీరు ఆ రోజు అనలే. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ స్కూళ్ళల్లో పేద పిల్లలు చదువుకునే పిల్లలకి చెప్పించిండో అప్పుడు మాట్లాడతాను. మీరు అంటే మీకు కడుపు మాట అంటారు దాన్ని, కపట ప్రేమ అంటారు దాన్ని, పక్షపాతం అంటారు దాన్ని. ఇంత దారుణమా? ఇంగ్లీష్ మీడియం జగన్మోహన్ రెడ్డి వచ్చాక ప్రభుత్వ స్కూల్లో పెట్టిన, అంతకుముందు ప్రైవేట్ స్కూళ్ళల్లో లేదా? ప్రైవేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టినప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఇదే సోకాళ్ళు జర్నలిస్టులు, సోకాళ్ళు మేధావులు, ఇదే ఈనాడు ఆయన, ఆంధ్రజ్యోతి ఆయన తెలుగు చచ్చిపోతుంది, మాతృభాష అసలు విలవిల్లాడిపోతున్నామే అంటున్నారు. ఈ విలవిల అప్పుడేడిపోయింది?
చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చిన కాన్సెప్ట్ స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, భాష్యం స్కూల్స్ ఇట్లాంటివన్నీ నారాయణ, శ్రీ చైతన్య స్కూల్సు వీటిల్లో ఇంగ్లీష్ తప్ప తెలుగు మాట్లాడద్దు అని కండిషన్ పెట్టినప్పుడు ఎడిపోయారు వీళ్ళు. అంటే వాళ్ళకి ఆ రోజు ఇష్టమే. ఈరోజు ఆ స్టేజీలోకి మాట్లాడే వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం మాట్లాడారు. తెలుగే రాదు వాళ్ళకి, ఇంగ్లీష్ తప్ప తెలుగు రాదు వాళ్ళకి. ఇంట్లో కూడా ఇంగ్లీషే మాట్లాడతారు వాళ్ళు, పని మనుషులతో కూడా ఇంగ్లీషే మాట్లాడతారు. ఇంగ్లీష్ వచ్చిన పని మనిషిని పెట్టుకుంటారు వాళ్ళు. ఇంత దారుణమా? ఇంత సమాజంలో ఇంత డిస్క్రిమినేషనా? ఇంత విచక్షణ? ఇంత పక్షపాతమా? ఇగో ఇట్లా ఉంటేనే ఉద్యమాలు, విప్లవాలు వస్తాయి. విప్లవాలు వచ్చి ఇళ్ల మీద దాడులు పడి ఎగబాక్కొని తినే పరిస్థితి వస్తుంది. ఇగో ఇట్లాంటి కుట్రలు, కుతంత్రాలు చేస్తే. ఇది ఒక వార్త. ఇంకోటి, ఇక మీ తమాషాలు చాలు, సీసీ ఫుటేజ్ విషయంలో పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం. అక్రమ నిర్బంధాలపై ఎప్పుడు ఫుటేజ్ అడిగినా కుంటి సాకులు చెబుతున్నారు. కోర్టు అడగగానే మిస్టీరియస్ ఫుటేజ్ మాయమైపోతుందంటుంది. ఇలాంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసనమైంది. ఈ విషయంలో పోలీసులకు గట్టి సందేశం పంపుతాం. సీసీటీవీ ఫుటేజ్ లేదన్న మాచవరం ఎస్హెచ్ఓపై హైకోర్టు ధర్మాసనం సీరియస్. అది సీరియస్ అయితేనే ఉంటుందో వాళ్ళు ఈ చెవుతో నేను ఈ చెవుతో దులుపుకుంటున్నారు. సీసీ ఫుటేజ్ ఇవన్నీ ఇప్పటికీ హైకోర్టు మొత్తుకుంటుంది. నిన్నైతే సీరియస్ అయింది స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద. సీసీ ఫుటేజ్ ఎక్కడ పోద్ది? పోలీస్ స్టేషన్ది అంటే డిలీట్ చేస్తే పోద్ది. వాళ్ళు చేసిన దొంగ పనులు బయటపడతాయి, కొంతమందిని అక్రమంగా నిర్బంధించారనే విషయాలు బయటపడతాయి. కాబట్టి ఆ సీసీ ఫుటేజ్ లేదు అంటే చేసిన తప్పు. ఆ తప్పును కప్పించుకోవడానికి సీసీ ఫుటేజ్ని మాయం లేదని చెప్పాలి. వాళ్ళని బోన్లో నిలబెట్టాలి. అట్లాంటి ఆఫీసర్లను బోన్లో నిలబెట్టి ఇమీడియట్ డిస్మిస్ చేయాలి, రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ అనాలి. అంటే ఇంకోటి భయం ఉంటుంది. చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులు రక్షక భటులు, వాళ్ళు రక్షించాల్సిన భటులు ఇలా ఏం చేస్తున్నారు? చట్టాన్ని చేతిలోకి తీసుకొని ఎవరిని పడితే వాడిని నిర్బంధించి పైన చెప్పిన ఆదేశాల ప్రకారం సీసీ ఫుటేజీలు అడిగి తీయరు. స్వయాన ఉన్నత న్యాయస్థానం హైకోర్టు చెప్తే కూడా దిక్కు లేదు. ఇక సామాన్యుడికి ఏం దిక్కు ఉంటుంది? ఎక్కడో ముంబైలో ఉన్న జత్వానీని పట్టుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఆధ్వర్యంలో. ఓహో అన్యాయం జరిగింది, అయిపోయాయి, ఈ పాయ, అది పాయ, ఇది పాయ, ఏర్లైనవి, సముద్రాలైనవి, ఓ భూమి బద్దలైంది, భూకంపం వచ్చింది, సునామీ వచ్చింది, మొత్తం అన్యాయం అయిపోయింది, 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్కి అన్యాయం అయిపోయింది జత్వానికి అయితే అన్నట్టు క్రియేట్ చేశారు. ఇవాళ మరి ఇదేంది? దీన్ని ఏమంటారు? సీసీ ఫుటేజ్ ఇవ్వలేని పరిస్థితి ఉందంటే ఎస్హెచ్ఓ ఎంత తప్పు చేసి ఉంటాడు? భారత రాజ్యాంగాన్ని, భారత చట్టాలను చేతిలో తీసుకొని ఒక రకంగా రౌడీ లెక్క బిహేవ్ చేసి ఉంటారు. ఉంటేనే ఆ భయం. అందుకే హైకోర్టు చాలా సీరియస్గా ఇక మీ తమాషాలు బంద్ చేయండి, ముందు ఆ సీసీ ఫుటేజ్ కథ ఎందుకు చెప్పన్నది. 24 కోట్ల ఆస్తిపైన సుజనాకు 91 కోట్లు రుణం ఇచ్చారట. సుజనా ఇండస్ట్రీసు, వోల్టాసు, వర్మ రియల్టర్స్ కంపెనీలు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కయ్యారట. ఈ గమ్మత్తుకి ఇద్దరు భలేగా. ఇప్పుడు ఎవడన్నా రైతు మామూలుగా చిన్న డబ్బా కొట్టు పెట్టుకుంటున్నట్టు 1 లక్ష రూపాయలు ఇలాంటి ఓ 1 లక్ష సార్లు తిప్పుతారు. 1 లక్ష సార్లు తిప్పి మళ్ళీ ఫైర్ కారు కావాలి, వాడు కావాలి, లంచం కావాలి, పర్సంటేజ్లు కావాలి. 24 కోట్లు ఆస్తుంటే 91 కోట్లు ఇచ్చారట. 3 ఇంతలు ఎక్కువ ఇచ్చారు. 3 కాదు ఇంకెక్కువే. ఈ సవలత్ ఏదో మామూలు కల్పిస్తే బాగు. మామూలుడు డబ్బా కొట్టు పెట్టుకుంటానే 50,000 పాన్ డబ్బా కోసం, లేకపోతే రైతు పెట్టుబడి కోసం ఒక 50,000 అడిగితే ఒక 50 పేజీల బుక్లెట్ ఉంటుంది. ఆ బాండు, ఈ బాండు, పెట్టు సంతకం పెట్టు అని తిప్పుతూనే ఉంటారు పేజీలు. పెట్టి చేతులు అరిగినా పెట్టిస్తారు. పెట్టించి ఇచ్చేది ఎంత అంటే 50,000. ఈ 50,000కి 6 నెలలు అయిన కాడి నుంచి నోటీసులు పంపిస్తారు, ఫోన్లు చేస్తారు. ఏంది నువ్వు డబ్బులు బకాయి పడ్డావు, ఈ దేశానికి బకాయి పడ్డావు, ఈ దేశం మునిగిపోతుంది, నువ్వు 50,000 కట్టపోతా అన్నట్టు చేస్తారు. తలుపు చక్కర బెక్కపోతారు, ఇంట్లో ఉన్న మంచాలు ఎత్తపోతారు. మరి ఏళ్ళ కొరి తెచ్చాయి. 24 కోట్లు ఆస్తుంటే 91 కోట్లు తీసుకుంటాట. వీళ్ళు సోకాళ్ళు లీడర్లు, వీళ్ళు సమాజానికి సేవ చేస్తారట. వీళ్ళ గురించి మళ్ళీ మనం పొగడాలట స్టేజీల మీద, పేపర్లలో. ఇగో ఈ నాయకుల గురించి పెద్ద పెద్ద అక్షరాలలో కొన్ని పత్రికలు అయితే వార్తలు. అది ఏ పార్టీలో ఉన్నా తప్పే. సుజనా చౌదరి గారు ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే, ఆయన కేంద్ర మంత్రిగా పనిచేసిండు, ఎంపీగా కూడా పనిచేసిండు. ఇక వారు చట్టసభల్లో ఉండి చట్టాలు చేస్తారు మన కోసం. వీరు చట్టసభ సభ్యులు. వాళ్ళు ఏం చట్టాలు చేస్తారుగా? ఏం చేస్తారంటే పెద్దోళ్ళకి 24 కోట్లు ఆస్తున్నా కానీ 91 కోట్లు లోన్ ఇచ్చేటట్టు ఒక చట్టం, పేదోడికి 50,000 రూపాయలు డబ్బా కొట్టు కోసం ఇవ్వాలంటే 50,000 సంతకాలు పెట్టియాలని చట్టం చేస్తారు. ఇక అది చేస్తే మనం వినాలా? మరి వాళ్ళు అవి కాకపోతే ఏం చట్టాలు చేస్తారు చెప్పండి? ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేస్తారు ఎవడన్నా?
వాళ్ళకు ఉపయోగపడే బినామీలు, వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు, వాళ్ళ ఖాతా, వాళ్ళ సామ్రాజ్యం అది పెంచుకోవడానికి చేస్తారు. ఇవాళ ఎక్కడో ఇచ్చిండు పేపర్లో, ఈ దేశంలో అత్యంత ధనికమైన సీఎం ఎవరంటే మన పక్కన ఉన్న మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారి 45 సంవత్సరాల రాజకీయ జీవితం, విజన్ 2047, దానికంటే ముందు విజన్ 2020, ఇప్పుడు వికసిత్ 2029. ఈ విజన్లన్నీ మరి టాపు లెవెల్లో పోవటానికి పెట్టుకున్నాము. అందరికంటే ధనిక ముఖ్యమంత్రి కావడానికి విజన్ 2020, 2047, ఇంకా అయితే వాళ్ళ మనవడు వస్తారు. ఇక దేవాన్ షా ఉన్నాడు కదా, ఆయన వస్తారు, ఆయన విజన్ 2085 చెప్తారేమో. ఇక పెంచుకుంటూ పోతున్నారు వాళ్ళ ఆస్తులు. అత్యంత ధనిక ముఖ్యమంత్రి అట దేశంలో, అత్యంత పేద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్. దాని తర్వాత ఇంకా ఆయన కేరళ విజయన్, వాళ్ళ కనీస సొంత కారు కూడా లేదు. మమతా బెనర్జీ కూడా 3 సార్లు ముఖ్యమంత్రి చేసింది. చంద్రబాబు నాయుడు గారి కంటే ముందు నుంచే ఉందాము. మామూలు శారీ కట్టుకుంటుంది, మామూలు ముతక సీరలు ఉంటాయి కదా ఊర్లలో పనికి పోయేటోళ్ళు. ఏం చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నీతులు, మామూలు నీతులు కాదు. మేము మచ్చలేని మనుషులను, కడుపు కట్టుకొని పనిచేస్తున్న 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చే లేదట, మొత్తం మచ్చలేనాయి. మరి మచ్చలు లేకుండా అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి ఎట్టయింది? ఆ నుంచి వస్తున్నాయి డబ్బులు. ఆ కథ ఏదో జనాలకు చెప్తే వాళ్ళు కూడా బాగుపడతారుగా. వాళ్ళు కూడా ప్రతి కుటుంబంలో దేశంలోనే అత్యంత ధనికులు అవుతారు కదా. ఇగో ఈ కథలు చేస్తేనే దేశంలో అత్యంత ధనికులు అవుతారు. ఈ పవర్ను ఉపయోగించి అడ్డగోలుగా ఏది పడితే అది చేస్తారు. ఇగో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులు పోరు దీక్ష చేశారు, మొత్తం రోడ్ల మీదకి వచ్చారు. పాపం మా డబ్బులు ఏందిరా నాయన, నీ వికసిత్ 2029 తర్వాత నీ విజన్ 2047 కానీ ముందు మా సర్టిఫికేట్లో వచ్చే విజన్ చెప్పు బయటికి. ఎగ్జామ్ రానియట్లేదు, సర్టిఫికేట్లు ఇవ్వట్లేదట. రోడ్ల మీదకి వచ్చి మానవహారాలు చేస్తున్నారు. ఇక వీళ్ళ గురించి మాట్లాడరు. చంద్రబాబు నాయుడు గారు ఎవరి గురించి మాట్లాడు, నేను 1,82,000 కోట్లు పెట్టుబడులు తెచ్చిన అంటాడు. ఇలా ఆంధ్రజ్యోతిలో పెట్టుబడులు పరుగు వస్తున్నాయట. ఏది మరి పెట్టుబడులు పరుగుతో పోరగాళ్ళకి డబ్బులు ఇచ్చేదానికి దిక్కే లేదా? పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చేదానికి దిక్కు లేదు, వాళ్ళకు గుడ్డేసే దిక్కు లేదు, మాంసం పెట్టే దిక్కు లేదు, తిండి పెట్టే దిక్కు లేదు. ఇక నీ విజన్ ఎక్కడ పోయింది? నీ పెట్టుబడులు ఏంది? దేనికోసం ఈ పెట్టుబడులు? ఎవడి కోసం పెట్టుబడులు? మీరు అత్యంత ధనిక ముఖ్యమంత్రులు కావడానికి ఉపయోగపడతాయి ఆ పెట్టుబడులు, ఎవరికి ఉపయోగపడవు. ఇది నిన్న ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థుల పోరు దీక్ష. ప్రభుత్వం వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో విద్యార్థులు మానవహారం చేశారట పాపం. ఇప్పుడు దీనికి ఆంధ్రజ్యోతితో ఈనాడు ఏం రాత్రి ఇది జగన్మోహన్ రెడ్డి పాపమే అంటారు. ఇక పాపాలని జగన్మోహన్ రెడ్డి చేస్తే మరి పుణ్యాలు చేసే చంద్రబాబు నాయుడు గారు పుణ్యం చేస్తే అయిపోద్ది కదా. ఆయన మొత్తం పాపాలు చేసిన అనుకోండి, మరి ఈయన పుణ్యాత్తుడు కదా, మొత్తం 45 ఏళ్ళు పుణ్యమేనా. మరి పుణ్యాత్తుడిగా ఇట్లా పెట్టి కడిగేస్తే అయిపోద్ది కదా మొత్తం పాపం అంతా. అంత పుణ్యం చేయబట్టే దేశంలో అత్యంత ధనిక ముఖ్యమంత్రి అయ్యాడు. మనం కూడా పుణ్యాలు చేస్తే మనం కూడా ధనికులు అవుతాం అన్నమాట. ఇది ఒకటైతే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు తప్పంతా పుష్పదేనట. తప్పు పుష్ప. థియేటర్కి వెళ్లే ముందు జాగ్రత్తలు ఇవి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మానవతా దృక్పథం లోపించింది, సినిమా టీం ఫాల్ట్ ఉంది, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బాగా పనిచేస్తారు. దేంట్లో పనిచేస్తాడు? పుష్పాన్ని తీసి లోపటేయడానికి ప్రయత్నం చేసి ఫెయిల్ అయినందుకే. మొన్న ఇన్ని రోజులు ఆలోచించుకున్నాడు పవన్ కళ్యాణ్ గారు, ఏం చెప్పాలని ఆలోచించి ఇన్ని రోజులు 13వ తారీఖు అరెస్ట్ చేయడానికి పోతే నువ్వు స్పందించింది 30వ తారీఖు స్పందించినవు అంటే ఇన్ని రోజులు ఏం చెప్తే బాగుంటుంది? ఓహో రేవంత్ రెడ్డి బాగా చేస్తానని చెబుదామా, బాగా చేయలేదని, బాగా చేస్తానని చెబుదామంటే 3 రోజులను జైల్లో ఉంచకుండా 3 గంటలను బయటికి తీసుకొచ్చిండు. ఎట్లా చెప్పాలా? సరే ఆడిదాకానే తీసిపోయిండుగా అని చెప్పి చివరికి ఆలోచించుకొని నెంబర్ 1 చేస్తాను పని అని చెప్పిన. జనం గురించి కాదు, పుష్ప గురించి ఆయన సంతోషపడుతున్నట్టు అన్నట్టు అనిపిస్తుంది. తప్పంత పుష్పదే తప్పంత. మరి అయ్యాళ్ళ మాట్లాడితే పోయేది. 4వ తారీఖు మనిషి చచ్చిపోతే 5వ తారీఖు మాట్లాడితే మీకు విలువ ఉండేది. మీరు ఇంత మార్పు కోసం రాజకీయ నాయకుడు అయ్యి రాజకీయ పార్టీ పెట్టి పక్కన తెలుగు రాష్ట్రంలో మీరు ఈ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, మీరు మాట్లాడితే గౌరవం ఉండేది. ఇవాళ మాట్లాడిండు. రైట్. పేద పిల్లల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం జరిగిద్ది. మట్టి కొడతనే ఉన్నారు, ఇంకా ప్రయత్నం ఎక్కడిది? అది కంచెయలే గారు ఒక వ్యాసం రాసిండు. పేద పిల్లల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తుంది. పేద పిల్లల నోట్లో మట్టి కొడుతున్నారు ఒకవైపు, ఇంకొక వైపు ఈ దేశంలోనే ధనిక సీఎంలు అవుతుండ్రు. 24 కోట్లు 91 కోట్లు లోను పొందుతుండు. ఇవన్నీ భలేగొత్తనే వాళ్ళకి. ఇక్కడైతే పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవద్దు,
ఇది చేతల ప్రభుత్వం అట. ఏం చేతలు? ఏంటి ఆ చేతలు? ఇది బుడమేరు వరదలు వస్తే కాపాడలేని చేత, కొల్లేరు, సీలేరు, పీలేరు, ఇంకేదో ఏరు వరదలు వస్తే ఊర్లకు ఊర్లు పోయారు. కళ్ళల్లో ధాన్యం అంతా కొట్టపోతుంది, కొనేటోడు లేడు. ఇది చేతల ప్రభుత్వం అంటున్నారు. ఏం చేస్తుందో మరి చెప్పాలిగా. దేశంలోనే సంపన్న సీఎం చంద్రబాబు, ఆయన నికర ఆస్తుల వల్ల 931 కోట్లట. అబ్బాబ్బాబ్బా. రెండో స్థానంలో అరుణాచల్ సీఎం ఖండు 332 కోట్ల ఆస్తులు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకి 51 కోట్ల ఆస్తులు. బెంగాల్ సీఎం మమతాకు 15,38,000 చరాస్తులు, స్థిరాస్తులు ఏమి లేవు. దేశంలోనే సంపన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పదే అప్పుడప్పుడు చెబుతుంటారు మీటింగ్లలో, దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రం చేతనేనని. ఈ జనాలకు అర్థం కాదు. నెంబర్ 1 రాష్ట్రం అంటే రాష్ట్రాన్ని చేతనే అనుకున్నాం. ఆయన నెంబర్ 1 అయిండు. సంతోషమే ఒక రకంగా. మనకి అది కూడా ఒక రికార్డే అనుకోండి. మా రాష్ట్ర ముఖ్యమంత్రి నెంబర్ 1, మేమైతే తిండికి వెళ్ళక ఉన్నాం. కంచంలో మాకు మెతుకులు లేవు, కానీ మా ముఖ్యమంత్రి అయితే బాగా డబ్బులు ఉన్నాడు. సంపన్న అవార్డు వచ్చిందట ఆయనకి, సంపన్న ముఖ్యమంత్రి. 931 కోట్లు. ఇది ఏంటిదో తెలుసా? ఏడీఆర్ అని రిలీజ్ చేస్తారు ప్రతి సంవత్సరం. దాని లెక్క. ఈ లెక్క ఎట్లుంటుందంటే, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేస్తారుగా కొంతమంది, అన్ని లెక్కలు చూపిరు, అధికారికంగా కొన్నే చూపిస్తారు. ఇక కొన్ని చూపిస్తేనే 931 కోట్లు ఉంది. అసలే మొత్తం చూపిస్తే, అసలు నిజంగా ఉన్నదన్నట్టు చూపిస్తే దేశంలో కాదు ప్రపంచంలో కొద్దిగా ముందుకు పోయినా ఆశ్చర్యం లేదు. చాలామంది ఉన్నారు. ఏనే కాదు, లెక్కలు అన్నీ చూపిరు కదా, అఫిడవిట్లు అన్నీ పెడతారు. ఎవరెవరో పని మనుషులు, డ్రైవర్ల పేరు మీద ఆస్తులు ఉంటాయి, అన్నీ రావు లెక్కలోకి. ఈయన అఫీషియల్గా రికార్డు చూపించిందే 931 కోట్లు ఆస్తుందట. దానికే దేశంలో సంపన్నమైండు. ఇక అసలు అన్నీ చూపిస్తే దేశంలో ముఖ్యమంత్రులు కాదు, అసలు రాజకీయ నాయకులు, ఇండస్ట్రియలిస్టులలో సంపన్నం అవుతారేమో. ఇది నెంబర్ 1 చేస్తా అని మొత్తానికి ఆయన అయితే నెంబర్ 1 అయింది అనేది జనాలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. చట్టం అందరికీ సమానమే, గోటితో పోయేదాన్ని ఇక్కడి వరకు తెచ్చుకున్నారు. వాస్తవమే, అందరికీ సమానమే. జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తలకాయలకు వస్తా అన్నాడు. ఏం సమానం కాలేదు ఆయనకి. మీరు ఎంపీడీఓ పైన దాడి జరిగితే గాలివీళ్ళు పోయారు, తాట తీస్తారు, తీయాలి కూడా. వాస్తవంగా దాడి చేయదు, తప్పే. అదే స్టేట్మెంట్ అయ్యాలా జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిన రోజు కూడా చేస్తే చట్టం అందరికీ సమానం అయ్యేది. మీరు చెప్పే మాట కూడా సమానం అయ్యేది. మీకు నచ్చనోళ్ళకి జరిగినప్పుడేమో చట్టం అందరికీ సమానం, నచ్చినోడికి జరిగితే అది స్పందించరు. ఇది ఎక్కడ న్యాయం? బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ ఇద్దరు ముష్టి యుద్ధం చేసుకున్నారు బూడిద కోసం. దానికోసం ఎస్పీ స్థాయి ఆఫీసర్ వచ్చి ఆడ ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది, మానిటర్ చేసిండు. అయ్యాల మాట్లాడలే మీరు. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాబట్టి బయట తిరుగుతున్నారు కొడకల్లారా అన్నాడు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఇక అప్పుడు కూడా మాట్లాడితే మీకు గౌరవం ఉండేది. ఇవాళ పుష్ప విషయంలో చట్టం అందరికీ సమానం అంటుండు. కొత్త పెట్టుబడులు 182,000 కోట్లు రాష్ట్రానికి తరలి వస్తున్నాయట పరిశ్రమలు. ఈ పరిశ్రమలు తరలి వస్తున్నాయంటే ఇది 931 కోట్ల నుంచి 1031 పోద్ది. పరిశ్రమలు వస్తున్నాయంటే దాని అర్థమైంది, పర్సెంటేజ్లు వస్తాయి నాయకులకి. పరిశ్రమలు అట తరలి వస్తున్నాయట. తరలి వస్తున్నాయంటే దాని అర్థం ప్రజల మీద దాడి జరిగింది. ఎందుకో చెప్పనా? 182,000 కోట్ల పెట్టుబడి వాడు తెచ్చేడు పెడతాడంటే వాడు 2,82,000 కోట్లు డబ్బులు సంపాదించుకొని పోవాలి. ఒకటి. రెండోది 182,000 కోట్లు మనకి పెట్టుబడులు పెడతాను కాబట్టి మనం 1,00,000 ఎకరాలు తీసిపోయి జనాలు వాళ్ళకి పట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. అంటే ప్రజల పైన దాడి జరిగిద్ది, వాళ్ళ ఆస్తులు మొత్తం బలవంతంగా గుంజుకుంటారు. ఏంటంటే పెట్టుబడులు ఎవరికి కావాలి, పెట్టుబడులు ఎవరికి సంబంధించినవి, ఎవరు బాగుపడే పెట్టుబడులు, ఎవరు జీవితాలను బాగు చేస్తాయంటే ఒక 2 లక్షలు ఉద్యోగాలు ఇప్పిస్తామంటాడు. 1,00,000 ఎకరాలు జనాలు తీసిపోయి వాడికి కట్టబెట్టి వాడు ఇంకో 1,00,000 కోట్లు సంపాదించుకుంటాడు చేసి 1,00,000 ఉద్యోగాలు ఇస్తారట. ఏంది నువ్వు ఇచ్చేది? బంట్రోద్గిరా? ఇగో ఇది ఇప్పుడు జరుగుతున్న పెట్టుబడిదారి విధానం, దీని పేరు. ఇక దీనికి అంటారు కదా, పెట్టుబడులు రావద్దా, అభివృద్ధి చెందొద్దా? చెందాలి అభివృద్ధి. ప్రజల ఆస్తులు గుంజుకొని కాదు చెందాల్సింది. ప్రజల ఆస్తులు గుంజాల్సిన అవసరం లే. పెట్టుబడులు పెట్టేటోడు, వ్యాపారం చేయాలనేటోడు వాడు కొనుక్కుంటాడు వచ్చి. ప్రజల ఆస్తులు దేనికి వాడాలి? రాజధానికి కావాలంటేనో, రోడ్లకు కావాలంటేనో, ఎయిర్పోర్టుకో, బ్రిడ్జిలకో, ప్రాజెక్టుకో అంటే ఓకే, అది మన ప్రజలకు ఉపయోగపడేది. ఎవడో ఎక్కడి నుంచో వచ్చి ఏ దేశం వాడికి తెలియదు, వాడికి అడ్రస్ లేని వాడికి తీసుకొచ్చి మన భూములు తీసుకుపోయి వాడు బాగుపడటానికి, వాడు వ్యాపారం చేయడానికి ఇస్తున్నారు. దీన్ని ఎట్లా పెట్టుబడులు అనాలి? ఈ విధానం ఏంటి అసలు? ఇది తరిలు వస్తున్నాయట. ఇంకో గమ్మత్తైన వార్త ఉంది. అత్త అట ఏడాదిలో చనిపోవాలని అమ్మవారికి మొక్కుందట. మామూలుగా లేదు ఇది. అత్తా కోడల పంచాయతీ భూమన్నరలో ఉంటుంది.
కానీ మరీ విచిత్రంగా ఉంది. చచ్చిపోవాలని మొక్కుందట, బతకాలని మొక్కుంటాడు అన్న బాగుపడాలని మొక్కుంటాడు. ఇగో నోటు మీద రాసింది, మా అత్త ఏడాదిలో చచ్చిపోతే మొక్కు తీర్చుకుంటున్నాను అమ్మవారికి. 20 రూపాయల నోటుపై రాసి ఉండీలో వేసిన కర్ణాటకలోని భాగ్యమతి అమ్మవారి దేవస్థానంలో వెలుగు చూసిన ఉదంతం. వామ్మో, మరి ఆ అత్త ఎంత మంచి అత్త, ఈ కోడలు ఎంత మంచి కోడలు. కానీ మొత్తానికైతే నోటు మీద రాసి అమ్మవారికి మొక్కుంది. అమ్మవారికి ఏం మొక్కుంటారు, నా పిల్లలు బాగా చదువుకోవాలి, లేదా మేము బాగుపడాలి, మేము మంచిగా ఉండాలి, మనశ్శాంతి ఉండాలి, మనుషులుగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ అత్త చచ్చిపోవాలని కోరుకుంది. మరి కోడలు కూడా అత్త కూడా ఏమైనా కోరుకుందా అప్పుడు, అది బయటికి రాలి. ఇంకా అత్త కూడా, ఈ కోడలు కూడా మా కోడలు తొందరగా చచ్చిపోవాలని కోరుకుందా అనేది తెలవాలి. ఇక అది కొత్తది. ఏడాదిలో అత్త చనిపోవాలని అమ్మవారికి మొక్కుకొని ఆ విషయం కరెన్సీ నోటుపై రాసి ఉండీలో వేసిన విచిత్ర ఘటన ఇది. నా అత్త చనిపోయేటట్టు చూడు అంటూ 20 రూపాయల నోటుపై రాసి ఉండీలో వేశారు గుర్తు తెలియని వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలోని కాల్బుర్గిలో భాగ్యమతి అమ్మవారి దేవస్థానంలో వెలుగు చూసింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. నోటుపై రాసింది కోడలా లేక అల్లుడా అనే విషయం అంతటా చర్చించుకున్నారు. అల్లుడు రాయలే, రాత్రి కోడలే రాతుంది. ఎందుకంటే కోడలు అత్త పంచాయతీ రోజు ఉంటుంది. అల్లుడు అంటే ఏడో ఉంటాడు, వాడు రోజు ఎందుకు పోతాడు, అత్తగారింటికి రోజు రాడు, ఏదో పండగ పబ్బానికి వస్తాడు. అంటే జనరల్గా లాజిక్ అయితే ఇది. మొత్తానికైతే అత్త చచ్చిపోవాలని కోరుకుంది. ఇక ఎలాంటి కోరికలు కాదు, కోరితే ఇక దేవుడు ఏది పెడితే అది కోరితే అయిద్ది. అది అట్లా కోరితే అయ్యేదైతే రాజకీయ నాయకులు రోజు ఒకటి చచ్చిపోవాలని కోరుకుంటారు. ఇప్పుడు ఉన్నవాళ్ళు దిగిపోవాలని, నేను తొందరగా ఎక్కాల, వాడు చావాలని కోరుకుంటారు. అవుతాయి అవి అవో. రైట్, ఇది దిశకి సంబంధించి. ఈనాడు చూద్దాం. రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోద్దట. ఎట్లా? సంపన్న ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి 931 కోట్లతో దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి రాష్ట్ర ముఖ చిత్రం మారదు, మీ కుటుంబ ముఖ చిత్రం మారిద్ది. రాష్ట్రానికి ఏం సంబంధం అంటే దేని గురించి అంటే ఆయన చెప్పేది నదుల అనుసంధానం అన్నమాట. గోదావరి బనకచెర్ల అనుసంధానంతో తాగు సాగు పరిశ్రమల అవసరాలు పుష్కలంగా నీళ్ళు వస్తాయట. ఈ సందర్భంగా ఆయన ఒక మాట చెప్పిండు, నేను అంతా బాగు చేసిపోతుంటే వేరే వాళ్ళు వచ్చి ధ్వంసం చేస్తాను అంటుండు. నాకు ప్రతిసారి ఇది అయితే నేను ముఖ్యమంత్రి అయినప్పుడల్లా నేను మొత్తం బాగు చేస్తున్నా, వాళ్ళు వచ్చి దాన్ని విధ్వంసం చేస్తాను అంటాడు. నువ్వు బాగు చేసింది ఏంది? ఎవరు బాగుపడరు? మీరు బాగు చేసుకుని మీ కుటుంబాలను బాగు చేసుకొని మీరు సంపన్నం అయ్యారు తప్ప జనాలు బాగుపడలే. ఏది ఎడిపోయింది? పట్టిసీమ. ఇక పట్టిసీమ కథ అయింది. పట్టిసీమతో రాష్ట్రం సస్యామలం అయిద్దేంటి? ఏది రాయలేదు. పట్టిసీమతో రాయలసీమకు నీళ్ళు పోతాయేంటి? మళ్ళీ ఇప్పుడు కొత్త కథ మొదలుపెట్టిండు. మొత్తం అట రాష్ట్రం ముఖ చిత్రమే మారిద్దట. రాష్ట్రాన్ని మారిద్దో లేదుగా, మీదైతే మారుతుందిగా. ఫిబ్రవరి 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్ విలువ పెంపు నిన్న మొన్న లేదు అన్నారు. మళ్ళీ అది కాకపోతే జనవరి 1 నుంచి ఇంకో నెల పొడిగించారు అంతే. పెంచుడే బాదుడే, దాంట్లో డౌటే లేదట. 15 నుంచి 20% పెంచుతారట రిజిస్ట్రేషన్ ఛార్జీలు. బాదుడితే మళ్ళీ దిమ్మ తిరగాలి. ఇప్పటికే కరెంటులో దిమ్మ తిరిగింది జనాలకి, కరెంట్ ఛార్జీలు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లో మరీ ఎమటెమట ఇది బాగోదని చెప్పి ఇప్పుడు దాన్ని జనవరి 1కి అమలు కావాలి వాస్తవంగా రేపటి నుంచి. దాన్ని ఫిబ్రవరి 1కి తీసిపోయిండు, ఒక నెల పొడిగించిండు. కానీ పెంచుడైతే ఖాయమైనట. సగటున 15 నుంచి 20% వరకు పెంచాలని ప్రతిపాదనలు, కొన్ని చోట్ల తగ్గింపు, మరికొన్ని చోట్ల యథాతథం రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్ వెల్లడించాడు. రైట్, ఇది ఈనాడుకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. వామ్మో, జలంతో చేయమాట. ఈ చంద్రబాబు నాయుడు గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎత్తాడు, దాన్ని ఆంధ్రజ్యోతి పండగ చేసుకొని మనకు రాసింది. జలంతోని జయం అంటుండు. ఆ పట్టిసీమ జలంతో చాలామంది జయమయ్యారు. నిజంగానే మీ ఆ సందర్భంలో ఒక మాట కూడా చెప్పిండు, నేను అంతా బాగు చేసిపోతుంటే ధ్వంసం చేస్తున్నాను. బాగు చేసిన ధ్వంసం కాదు. ఇప్పుడు నిజంగానే మీరు జలంతోని చేయమంటే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కట్టారు 1950స్లో, ఏం ధ్వంసం అయిందా? శ్రీశైలం ప్రాజెక్టు కట్టారు, ధ్వంసం అయిందా? ధవళేశ్వరం కట్టారు, ధ్వంసం అయిందా? నిజంగా కట్టేది ఉంటే ధ్వంసం ఎందుకు అయింది? కట్టింది ఆడిపోద్ది. నువ్వు కట్టింది లేదు, ఆడ చూపింది లేదు, ధ్వంసం అయిందా అంటే ఆయన చెప్తుండే నేను బాగు చేసిపోతే వేరేటోళ్ళు వచ్చి చెడగొడుతున్నారు, మళ్ళీ గవర్నమెంట్లో కొత్తవి వచ్చాడు. ఎప్పుడు మీరే ఉండాలిగా, 45 ఏళ్ళ నుంచి మీరే ఉంటే బాగుండేదేమో. ఆయన జలంతో జయం అయిద్దట. గోదావరి బనకచెర్ల అనుసంధానంతో తెలుగు తల్లిగా జలహారత అయిద్దట. ఈ మాటలే 2014 నుంచి 19 వరకు చెప్పి పట్టిసీమ అని ఆ సీమ ఉందో పట్టి ఉందో లేదో కానీ మొత్తానికి అది ఎడిపోయిన తర్వాత కొత్తది పట్టిండి. మళ్ళీ ఉగాది నుంచి ఉచితం, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, ఉమ్మడి జిల్లాల పరిధిలో నో టికెట్,
మరో ఎన్నికల హామీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం సంసిద్ధత. మరో ఎన్నికల హామీ సూపర్ 6లో ఇది ఒకటి ఉంది. ఇప్పటిదా మర్చిపోయారు. దీనికి ఎన్ని తంతులు వచ్చిందో తెలుసా? దసరా నుంచి తెచ్చే ప్రయాణం ఒకసారి స్టేట్మెంటు, దాని తర్వాత దీపావళి నుంచి, దాని తర్వాత సంక్రాంతి నుంచి, దాని తర్వాత జనవరి 1 నుంచి, ఇప్పుడు ఉగాదికి పోయింది. మరి ఆ ఉగాదికి ఉంటుందా, మళ్ళీ దసరాకి వస్తుందా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సంవత్సరం అయిన సందర్భంగా కానీ మొత్తానికి అయితే ఉగాదికి అయితే తీసిపోయారు. పోస్ట్ పోన్ అయితే చేశారు ఒక 3 నెలలు. మార్చి 30 ఉగాది, అప్పటిదాకా లేదు ఉచిత ప్రయాణం. ఆశలు వదులుకోండి మహిళలు, దాంట్లో డౌట్ లేదు. దేనికి మార్చి 31 వరకు నిజంగా మీరు అమలు చేసే ఆ కమిట్మెంట్ ఉంటే తెలంగాణలో డిసెంబర్ 7 రోజు 2023 డిసెంబర్ 7 రోజు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి, డిసెంబర్ 9 రోజు అదే రోజు అనుకుంటా, డిసెంబర్ 7, 8 రోజు వెంటనే లాంచ్ 24 అవర్సే. ఏం మీరు చేయలేరా? చేయాలని లేదు. ఎందుకంటే తెలంగాణలో కర్ణాటకలో స్టార్టింగ్లో చెప్పారు కాబట్టి వాళ్ళకి కొంత పరిశీలన చేయాలి, వాళ్ళు చేయకుండా పెట్టేశారు. సరే దాంట్లో కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ దాన్ని మీరు పరిశీలించడానికి ఎన్ని నెలలు పట్టింది? 10 రోజులు తిరిగితే చాలు. కర్ణాటకలో కూర్చుంటే ఆర్టీసీ వాళ్ళతో అన్నీ తెలిసిపోతాయి. బస్సు డ్రైవర్లని, బస్సు కండక్టర్లని, డిపో మేనేజర్ని, ఆర్టీసీ సిబ్బందిని ప్లస్ కొంతమంది మహిళలను ఫీడ్బ్యాక్ తీసుకున్నాను అనుకో, ఏం మార్పు చేయాలి దాంట్లో అంటే మొత్తం వచ్చేది. 10 డేస్ చాలు. ఇప్పటికి 7 నెలలు అయింది మీరు వచ్చి, మళ్ళీ ఉగాదికి పోయింది. అంటే దాని అర్థమైంది, అమలు చేసే కమిట్మెంట్ లేదు. అమలు చేసే కమిట్మెంట్ ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన 48 గంటల్లో బస్సు పెట్టిండు ఉచితం. కర్ణాటకలో పెట్టారు. ఈ 2 రాష్ట్రాలు మీకు ఎగ్జాంపుల్ ఉన్నాయి, మీరు పరిశీలించుకోవచ్చు, కేస్ స్టడీ చేసుకోవచ్చు. కానీ మీకు పెట్టే ఉద్దేశం లేదు. ప్రస్తుతానికైతే ఉగాదికి పోయింది. ఇక దీనికి ఆంధ్రజ్యోతి అయిపోయాక ఎన్నికల హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందట. ప్రతి నెల 265 కోట్లు భారం పడేది కూడా రాశారు పాపం. పతనం నుంచి పునరుత్థానం అట, పునరుత్థానం చరిత్రలో నిలిచిపోయేలా 2024 ప్రజా తీర్పు చరిత్రలో నిలిచిపోయింది. కానీ రాష్ట్రం బయటికి రావాలి కదా. పతనం అయిందట, పతనం నుంచి మొత్తం పునరుత్పత్తి చేస్తాడట. మిగిలేది కిక్కే. మద్యం విక్రయాలతో ఆదాయం తక్కువే, జగన్ జమానాలో మందుబాబులు జేబులు ఖాళీ, నిషేధం పేరిట 5 ఏళ్ళు మోసం, తక్కువ అమ్మినా అధిక ఆదాయం. కూటమి కొత్త పాలసీతో సీన్ రివర్స్ అయిందట. విక్రయాలకు తగ్గట్టు లేని లెక్కలు, 99కే మద్యం ధరల తగ్గింపుతో ఖజానాకు తగ్గిన రాబడి. మొత్తానికైతే మిగిలేది కిక్కి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అప్పుడేమో ఆదాయం బాగా వచ్చిందట, ఇప్పుడు తగ్గిందట. మరి పెంచుకోండి, అయిపోయాయి. దుమ్ము చేస్తాను. ఎక్కడికక్కడికి తాగి తండ్రిని కొడుకు చంప, కొడుకుని తండ్రి చంప, ఇక మత్తులో ఏం చేస్తానో తెలవట్లే. అది దాన్ని పాజిటివ్ వార్త రాసింది ఆంధ్రజ్యోతి. కిక్కు తగ్గిందట. రైట్, ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. రైట్, ప్రజాశక్తి చూద్దాం. ప్రైవేటుకు ఆరదట గోదావరి బనకచెర్లలో సర్కారు కొత్త విధానం. అయిపోయా, హారత ఎత్తాడు ప్రైవేట్కి. ఇప్పటికే ఒళ్ళలో రోడ్లు కూడా ప్రైవేట్కి ఎత్తారట, టోల్ ట్యాక్సులు పెడతారట. ఇప్పుడు ప్రాజెక్టులు కూడా ప్రైవేట్కి ఎత్తారట. మొత్తం 10-15 ఏళ్ళు వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. నీళ్ళు వదలాలన్నా, నీళ్ళు తీసుకోవాలన్నా ట్యాక్సులు కట్టాలి వాళ్ళకి. ఇక ప్రైవేట్కి ఇస్తారట. దీన్నే మొత్తం ఏది రాష్ట్రం ముఖ చిత్రం మారిద్ది అంటాడు. రాష్ట్రం ముఖ చిత్రం మారదు, కాంట్రాక్టుల ముఖ చిత్రం మారిద్ది. కాంట్రాక్టులు బాగుపడతారు, దాని వెనక రాజకీయ నాయకులు బాగుపడతారు. ప్రైవేట్కి హారతి ఇస్తాడట. గోదావరి బనకచెర్లలో సర్కారు కొత్త విధానం, 10 ఏళ్ల పాటు నిర్వహణ కాంట్రాక్ట్ సంస్థలకే ఆదాయం తగ్గితే ప్రభుత్వం భరిస్తుంది. మళ్ళీ ప్రభుత్వం కూడా ఉందా? వాళ్ళకి ఏమైనా లాభాలు తగ్గితే ప్రభుత్వం డబ్బులు ఇస్తాడట, ప్రజలు డబ్బులు తీసుకుని వాడికి ఇస్తారు. ఇదంతా ఏంటంటే కూలిచ్చి చేసుకున్నట్టు ఉంది కథ. ఇది అంటారు కదా, ప్రైవేట్కి ఇటువైంది, వానికి ఆదాయం తగ్గితే మళ్ళీ ప్రభుత్వం ఇటువైంది. మరి ప్రభుత్వమే కడితే అయిపోయాయి. నాగరసాగర్ ఎవరు కట్టారు? ప్రభుత్వం కట్టలే. శ్రీశైలం ఎవరు కట్టారు? ప్రభుత్వం కట్టలేదా? ఇక్కడ కాళేశ్వరం ఎవరు కట్టారు? తెలంగాణలో ప్రభుత్వం కట్టలేదా? మీరు కట్టిన పట్టిసీమ ఎవరు కట్టారు? ఈ ప్రైవేట్ది ఏంది మళ్ళీ కొత్త కథ? P4 ఇది ఆయన చెప్తుండు. రైట్, ఆంధ్రప్రభ చూద్దాం. పెట్టుబడులు క్యూ కడతాడు. మరి ఇక ఉట్టిగా డబ్బులు వాడు ఉట్టిగా రాడు కదా, లాభాల కోసంగా వచ్చేది. 2 లక్షల ఎకరాలు ప్రజలకు గుంజకొచ్చి నీకు ఇస్తానంటే వాడని అవుతాడు. ఏముంది అందులో రావడానికి? వాడు డబ్బులు పెట్టేదే? ఫ్రీగా నీళ్లు ఫ్రీ, కరెంటు ఫ్రీ, భూమి ఫ్రీ, అన్ని ఫ్రీ ఇస్తుంటే పెట్టుబడులు క్యూ కట్టకపోతే ఏం చేస్తాయి? పేదోళ్ళకి ఏదైనా చేసేది ఉంటే
చేయాలి. కానీ పెట్టుబడిదారులను పట్టుకొచ్చి క్యూ కడుతున్నారు, ఏదో జలహారత అయింది మొత్తం రాష్ట్రం బాగుపడదంటే 14 నెలలో 14 రోజులు జిల్లాలోనే ఉంటాడట. పేషీ కూడా నాతోనే ఉంటుందట. మరి 2 రోజులు ఏడున్నారు జిల్లాలో లేక జనంలో లేరా అయింది. నెలలో 14 రోజులు ఉంటాడట పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు దర్శన లేఖల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ సీఎం. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు భేటీ. తెలంగాణ సిఫార్సు లేఖలకు సీఎం సానుకూలత, టీటీడీ చైర్మన్ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారట. మొత్తానికైతే తెలంగాణలో ఉన్న ప్రజాప్రతినిధులు పదే కోరుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలకు సంబంధించి తెలంగాణ ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇచ్చిన లెటర్లను ఆడ యాక్సెప్ట్ చేయట్లే. ఇది అన్యాయము. 2 ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అది ఒక రకంగా చీలిపోయింది. ఇక్కడ నుంచి మాకు కూడా సిఫార్సులు ఇవ్వాలంటే నిన్న ముఖ్యమంత్రి గారు దానికి ఆమోదం తెలిపినాడు. వారంలో 2 వీఐపీ బ్రేక్ దర్శనాలకు 2 లెటర్లు ఇవ్వచ్చు. ఒక్కొక్క లెటర్లో 6 మందికి పేర్లు రాసుకోవచ్చు. అంటే వారంలో 12 మందికి వీఐపీ బ్రేక్ దర్శనాలు ఇచ్చే అవకాశం ఒక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ అందరికి ఉంది ఒక్కొక్కరికి తెలంగాణ నుంచి. ఇంకొక 2 టికెట్లు $300 టికెట్లు ఉంటాయి స్పెషల్ దర్శనం అని. అది 300 బ్రేక్ కాదు, అది ఒక 2. ఆడ కూడా 6, 6, 12 మొత్తానికి వారంలో 24 మందిని దేవస్థానంలో దర్శనానికి పంపే అవకాశం ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, తెలంగాణ వాళ్ళకి, ఎంపీలకి, మంత్రులకు వచ్చింది. ఇది ఒక సుపరిణామం. ఎందుకంటే పాపం ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. అక్కడ వాళ్ళకి ఒక రకంగా, మనకు ఒక రకంగా ఉంటుంది. కాబట్టి ఇది ఒకటి పట్టుబట్టి సాధించారు మొత్తానికి. ఇది ఆంధ్రప్రభ. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.